ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చింది. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ నుంచి 2 పేర్లు పరిశీలనలో ఉండగా పార్టీ సీనియర్ నేతకు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. బీహార్తో పాటుగా త్వరలో మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలో జాతీయ అధ్యక్షుడి మొదలు అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే టీడీపీకి అప్పట్లోనే గవర్నర్ పదవిపైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా అప్పట్లో ఆ నిర్ణయం అమలు జరగలేదు. గతంలో ఇచ్చి అమలు చేయని హామీని ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి టీడీపీకి గవర్నర్ పదవి ఆఫర్ కూడా అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్టు సమాచారం. టీడీపీ నుంచి చంద్రబాబు గవర్నర్ పదవికి ఎవరి పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి 2 పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇక అశోక్ గజపతిరాజు, యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని, లేదంటే రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతానని ఆయన స్పష్టం చేశారు. ఇక అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. అయితే టీడీపీలో ముఖ్య నేతగా, వివాదరహితుడిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదట. అయితే సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తర్వాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసిన పోసపాటి అశోక్ గజపతిరాజు త్వరలోనే రాజ్భవన్లోకి అడుగు పెట్టనున్నారని అంటున్నారు. ఆయన్ను కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా నియమించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుముఖంగా కూడా ఉందని తెలుస్తోంది. త్వరలోనే బీహార్తో పాటు మరో 3 రాష్ట్రాల్లో కొత్తగా గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాంతో అందులో ఒక గవర్నర్ పదవిని తమకు నమ్మకమైన మిత్రుడిగా ఏపీలో ఉన్న టీడీపీకి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఆ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి తెలియజేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక టీడీపీలో బాబుకు అత్యంత సన్నిహితులైన 2 సీనియర్లు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు గవర్నర్ పోస్ట్ కోసం చూస్తున్నారని అంటున్నారు. ఈ 2 రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో దిట్టలుగా ఉన్నారు. 2 బాబుకు అత్యంత ఆప్తులు. 2 ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వారి 2 కుమార్తెలు ఎమ్మెల్యేలుగా 2024 ఎన్నికల్లో గెలిచొచ్చారు. దాంతో తాము రాజకీయంగా ఎన్నాళ్లు చేసిన సేవలకు గాను గౌరవనీయమైన విరమణను వారు కోరుకుంటున్నారు. అది రాజ్భవన్లో అడుగు పెడితేనే జరుగుతుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు. దాంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు మదిలో అశోక్ గజపతిరాజు పేరుందని అంటున్నారు. ఆయన్ను గవర్నర్ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవితో పాటు ఏ బాధ్యతను అప్పగించినా పూర్తి న్యాయం చేస్తూ వస్తూ క్లీన్ ఇమేజ్ కలిగిన అశోక్ గజపతిరాజుకి రాజ్భవన్ దారి చూపించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో యనమల రామకృష్ణుడికి కూడా న్యాయం చేస్తారని అంటున్నారు. 2026లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని యనమలకి ఇవ్వడం ద్వారా ఆయన చాలా కాలంగా కోరుతున్న పెద్దల సభలో ప్రవేశించే ముచ్చటను తీరుస్తారని అంటున్నారు. ఇక ఈ గవర్నర్ పదవుల నియామకం పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగానే జరగనున్నట్టు సమాచారం. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి.
దాంతో ఆ రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు వంటి రాజ్యాంగం పూర్తిగా అవపోసన పట్టిన వారిని గవర్నర్గా నియమిస్తారని అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే తమిళనాడుకు కూడా అశోక్ గజపతిరాజు గవర్నర్ అయ్యే ఛాన్స్ ఉందట. మొత్తానికి అతి త్వరలోనే అశోక్ గజపతిరాజు గవర్నర్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.